హౌ టు ఓవర్కమ్ మిస్కాన్సెప్షన్స్ ఆన్ ఫ్రాక్షన్స్ అంటూ దాని మీద సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్ ఇస్తూ మనకి సిబిఏ అసెస్మెంట్ జరుగుతుంది మన క్లాస్ రూమ్స్లో. దాన్ని సిబిఏ అంటే క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ అని చెప్పండి. గత కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంది. ఎలా అంటే మనకి ఓఎంఆర్ షీట్స్ ఇస్తున్నారు. దాంట్లో పిల్లలకి ఆ క్వశ్చన్ పేపర్లో 10 ఎంసీక్యూలు ఇస్తున్నారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. వాటికి ఆన్సర్స్ ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయడం జరుగుతుంది. దాన్ని అసెస్మెంట్ ద్వారా మనం గుర్తించింది ఏంటంటే కొన్ని టాపిక్స్లో మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయని చెప్పి గుర్తించడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. అలాగే మనకు కూడా ఆ మిస్కాన్సెప్షన్స్ ద్వారా పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేయాలి, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, సబ్జెక్ట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఆ మిస్కాన్సెప్షన్స్ ఎలా పోగొట్టాలనే ఆలోచనతో మన సమగ్ర శిక్ష ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి ఈ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. దీని మీద స్పెషల్ క్లాస్ కూడా మనకి అరేంజ్ చేయడం జరిగింది. అసలు సిబిఏ ఆబ్జెక్టివ్స్ ఏంటి, సిబిఏ ఆబ్జెక్టివ్స్ ఏంటి మీరు స్క్రీన్ మీద చూడండి ఒకసారి. టు ఎన్హాన్స్ మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ అండ్ అడ్రస్ లో పెర్ఫార్మింగ్ స్కిల్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ ఐడెంటిఫైడ్ త్రూ 2023-24 క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్స్. మనకి ఎవ్రీ ఇయర్ 3 సిబిఎస్ జరుగుతున్నాయి. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్స్ 3 జరుగుతున్నాయి. 1, 2, 3 జరుగుతూ ఉన్నాయి. వీటిలో మనం క్లాస్ రూమ్లో చెప్పిన వాటి మీద కొన్ని టెస్టులు జరుగుతూ ఉన్నాయి. క్వశ్చన్స్ ఇచ్చి దాంట్లో అసెస్మెంట్ జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ కూడా దేని మీద బేస్ చేస్తున్నారంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మిస్కాన్సెప్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి అసెస్మెంట్ మొదలుపెట్టారు. మనమేమనుకుంటున్నామంటే ఆ అసెస్మెంటు ఇది ఎందుకు చేస్తున్నారా అని ఇన్నాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నాం. మనం యాక్చువల్గా చెప్పాలంటే టీచర్స్ కానీ విద్యార్థులు కానీ ఎవరి కోసం చేస్తున్నారు అనేది. ఈ మిస్కాన్సెప్షన్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని క్లారిఫై ఇవ్వడానికి మనం ఈ అసెస్మెంట్ జరుగుతూ ఉంది. దాని మీద ఈరోజు ఈ సెషన్లో మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్ మ్యాథమెటిక్స్, ఆల్ సబ్జెక్ట్స్లో కూడా ఇలాంటి మిస్కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని ఎలా మనం ఎన్హాన్స్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. టు ఎన్హాన్స్ మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ అండ్ అడ్రస్ లో పెర్ఫార్మింగ్ స్కిల్స్ అండ్ మిస్కాన్సెప్ట్స్ ఐడెంటిఫైడ్ త్రూ 23-24 క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్స్. అయితే దీన్ని ఇప్పుడు మనకు మెటీరియల్ ఒకటి ఇస్తున్నారు. ఆ సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్ ఒకటి మనకి ఇస్తున్నారు. ఇంతవరకు జరిగిన అసెస్మెంట్స్లో వచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని అటువంటి క్వశ్చన్స్ మనం మిస్కాన్సెప్ట్స్ మీద ఎలా వస్తాయి, వాటిని మనం ఎలా ఫేస్ చేయాలనే దాని మీద మనకి కొంత ప్రాక్టీస్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్ మెటీరియల్ ఎలా ఉంటుందంటే 3 స్టేజ్ అప్రోచ్ ఉంటుంది దీంట్లో. అంటే ఒకసారి చూడండి అక్కడ. ఇంటర్వెన్షన్ విల్ యూటిలైజ్ ఎ స్ట్రక్చర్డ్ ప్రాక్టీస్ మెటీరియల్ ఫాలోయింగ్ ఏ టార్గెటెడ్ 3 స్టేజ్ అప్రోచ్. ఆ 3 స్టేజ్ అప్రోచ్ ఏంటంటే ఇక్కడ ఒకటి లెర్నింగ్, ప్రాక్టీస్ అండ్ అసెస్మెంట్. ఈ 3 జరుగుతాయి. అంటే ఫస్ట్ విద్యార్థి నేర్చుకుంటాడు, మనం ఇచ్చే మెటీరియల్ ద్వారా నేర్చుకుంటాడు. ఆల్రెడీ ఇంతకుముందున్న మిస్కాన్సెప్ట్స్ని పోగొట్టుకోవడానికి నేర్చుకుంటాడు. ఆ నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు. కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ కానీ లేదా ఎంసీక్యూస్ అంటాం వాటిని, అవి ఇస్తారు. వాటి ద్వారా మనం అసెస్ చేయడం ద్వారా వాడు ఎంతవరకు నేర్చుకున్నాడు, ఇంకా ఏమన్నా మిస్కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే దాన్ని తొలగించడానికి మనం ఈ అసెస్మెంట్ చేస్తాం. దాన్ని 3 స్టేజ్ అప్రోచ్ అని చెప్పంటాం. ఈ 3 స్టేజ్ అప్రోచ్లో ఏముంటే చూద్దాం ఒకసారి. ఈ ప్రాక్టీస్ మెటీరియల్లో లేకపోతే ఈ మోడల్ మెటీరియల్లో ఎలా ఉంటాయంటే వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఇక్కడ ఒక వీడియో ఇస్తారు మనకి. మనం దీన్ని డిస్ప్లే చేయటం ద్వారా విద్యార్థికి ఆ మిస్కాన్సెప్షన్స్ని పోగొట్టడానికి వీలుగా వీడియో బేస్డ్ లెర్నింగ్ దాని ద్వారా కొంత నేర్చుకుంటాడు.
దాని తర్వాత వర్క్షీట్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ వర్క్షీట్స్లో మనకి ఎంసీక్యూలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో యాక్టివిటీస్ కూడా ఇస్తారు. కాన్సెప్ట్కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది. లెసన్ విన్న తర్వాత మనం అసెస్మెంట్ చేస్తాం, అంటే ప్రాక్టీస్ చేయిస్తాం, బిట్స్ ప్రాక్టీస్ చేయిస్తాం. ఆ ప్రాక్టీస్ చేసే వర్క్షీట్స్ మనం ఇస్తాం అన్నమాట. ఆ వర్క్షీట్స్తో పాటుగా యాక్టివిటీస్ ఇస్తాం. యాక్టివిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్స్ తీసుకుందాం, లేదా ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ నంబర్స్ తీసుకుందాం. దాని మీద మనం అబాకస్ ద్వారా దాని ప్లేస్ వాల్యూస్ని ఎలాగో ఏ ప్లేస్లో ఏ డిజిట్ ఉందో అనేది ఐడెంటిఫై చేయడానికి వీలుగా ఒక యాక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ యాక్టివిటీస్ని పిల్లల చేత చేయించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత ఎంసీక్యూ బేస్డ్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. అంటే అసెస్మెంట్ జరగాలి. ఇక్కడ వీడియో చూడటం జరిగింది, తర్వాత ప్రాక్టీస్ చేయడం జరిగింది, అంటే వర్క్షీట్స్ యాక్టివిటీస్ ద్వారా నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్న దాన్ని ఎంసీక్యూ బేస్డ్ ఎవాల్యుయేషన్ జరగాలి. ఇక్కడ దాంట్లో అసెస్మెంట్ చేస్తారు. దాని ద్వారా టీచర్ ఒక ఐడియాకి వస్తాడనమాట, లేదా విద్యార్థి కూడా తనకి ఉన్న ఇంతవరకు ఉన్న మిస్కాన్సెప్షన్ అనేది పోతుంది. ఇంకా ఉన్నట్లయితే ఏం చేయాలనేది మరలా ఇంకోసారి వీడియో రిపీట్ చేయించి మరలా ఇంకొకసారి చేస్తాం. నెక్స్ట్ దాంట్లో చూడండి, అవి ఏమేమి చేయాలో చూడండి ఒకసారి. దీన్ని క్లాస్ రూమ్లో టీచర్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. టీచర్ క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒకసారి చూద్దాం. మనం 3 స్టేజ్ అనుకున్నాం కదా, ఆ 3 స్టేజ్లో ఏమేం చేయాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టూడెంట్స్కి క్లారిటీ ఉండే విధంగా మనం సమగ్ర శిక్ష ద్వారా లేదా ఎస్సీఆర్టీ ద్వారా పంపించబడిన వీడియోస్ని మనం క్లాస్ రూమ్లో ప్లే చేయించాలి. ఈ ప్లే చేయించిన వీడియోని విద్యార్థులందరూ చక్కగా వింటున్నారా లేదా, అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అనేది మనం ఇక్కడ చూడాలి. అలాగే ఇలా జరుగుతున్న క్రమంలో ఎక్కడైనా వాళ్ళకి డౌట్స్ వస్తున్నప్పుడు ఆ కాన్సెప్ట్స్ని వాళ్ళు మిస్కాన్సెప్ట్ కాకుండా డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉండాలి స్టెప్ బై స్టెప్. ఒక్కొక్క సబ్ టాపిక్, మన టాపిక్లో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఆ సబ్ టాపిక్స్ కూడా మనం క్లారిఫై చేస్తూ చెప్తూ ఉండాలి. మధ్యలో డౌట్స్ ఏమైనా వస్తే విద్యార్థికి ఈ ప్రొసీజర్ ప్రకారం చెప్తూ ఉండాలి. మనం ఆ టాపిక్ ఎలా ప్రొసీడ్ అయిందో, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆ నెక్స్ట్ ఏంటి అని చెప్పి అనేది కంటిన్యూ చేసుకుంటూ మనం విద్యార్థికి డౌట్స్ క్లారిఫై చేస్తూ వెళ్ళాలి. తర్వాత ఈ టీచర్ ఏం చేస్తారంటే ఒక ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఇస్తారు. ఎవరికంటే స్టూడెంట్కి ప్రాక్టీస్ చేయడానికి వీలుగా ఒక ఎక్సర్సైజ్ ఇస్తారు, ఎంసీక్యూలు ఇస్తారు. అదే మనకి థర్డ్ వన్. టీచర్ గివ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ అండ్ స్టూడెంట్ ప్రాక్టీస్. ఇవ్వబడిన ఆ ఎక్సర్సైజ్ యొక్క వర్క్షీట్ని ప్రాక్టీస్ చేయడానికి వీలుగా వాళ్ళు ఎలా చేస్తున్నారో లేదనేది ఆ టీచరు గమనించాలి. ఇక్కడ విద్యార్థి ఇండివిజువల్గా కూర్చొని చేసేటట్లుగా ఉండాలి. ఆల్రెడీ మనం ఆ వీడియోస్ ద్వారా మనం నేర్చుకున్న దాన్ని ఏం చేయాలంటే విద్యార్థి గ్రూప్ డిస్కస్ చేసుకోవచ్చు మనం కావాలంటే, కానీ వైల్ దే ఆర్ ప్రాక్టీసింగ్ ద ఎక్సర్సైజెస్ ఇండివిజువల్గా చేయించాలి. ఒకవేళ అది గ్రూప్ యాక్టివిటీ అయితే గ్రూప్లో అందరూ చేస్తున్నారా లేదా అని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలా అబ్జర్వ్ చేయటం ద్వారా ఆ విద్యార్థిలో ఈ ఫ్రాక్షన్స్ సంబంధించిన మిస్కాన్సెప్షన్స్ అన్నీ కూడా పోయేలా మనం చేయొచ్చు. అలాగే దీనికి ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ ప్రాక్టీస్ సంబంధించిన మెటీరియల్ కూడా మన వాళ్ళే ఇస్తారు, ఎస్సీఆర్టీ వాళ్ళే ఇస్తారు సమగ్ర శిక్ష ద్వారా. స్టూడెంట్కి టీచర్ ఏం చేయాలంటే ఒక టెస్ట్ కండక్ట్ చేయాలి. అండ్ అండర్స్టాండ్ మిస్కాన్సెప్షన్ ఆర్ అడ్రస్డ్ క్లియర్ ద డౌట్స్. ఆల్రెడీ ఇందాక స్టెప్లో చెప్పుకున్నాం మనం. వాళ్ళ యొక్క డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి అని చెప్పాను, క్లియర్ చేయాలి అని చెప్పాను. మన ఉపాధ్యాయుడిగా మనం మీడియేటర్గా ఉంటూ వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళ యొక్క మిస్కాన్సెప్షన్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ని కానీ కాన్సెప్ట్ వైజ్గా స్టెప్ బై స్టెప్ మనం చెప్తూ వాళ్ళ యొక్క డౌట్స్ని మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. అది ఫాలో అవ్వాలి మనం, స్టెప్ బై స్టెప్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఇది ఈ 4 స్టెప్స్ మళ్ళీ ఒకసారి చూడండి. స్టూడెంట్స్ వాచ్ సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్ వీడియోస్ ఇన్ క్లాస్ రూమ్, ఫస్ట్ వన్.
Second one, teacher explains the concept step by step as procedure. And third one, teacher give practice exercises and student practice. Fourth one, teacher conducts small test and understand misconception or address clear the doubts. ఇవన్నీ ఈ 4 స్టెప్స్ ద్వారా మనం 3 స్టేజెస్లో అనుకున్న దాన్ని మనం ఫాలో అప్ చేయాల్సింది. క్లాస్ రూమ్లో టీచర్ ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రాసెస్ ఇదంతా. నెక్స్ట్ అయితే ఈ వీక్ వైజ్ ప్లాన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇది ఓవరాల్గా 6 వీక్స్ ఉంటుంది. ఈ 6 వీక్స్లో ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ చెప్పుకున్న 3 స్టెప్స్ అని చూడండి ఒకసారి. మీ రైట్ సైడ్లో మీకు డిస్ప్లే అయిన దాని మీద రైట్ సైడ్ ఉంది చూడండి. స్టెప్ 1 లెర్న్, స్టెప్ 2 ప్రాక్టీస్, స్టెప్ 3 అసెస్. వీటిల్లో మనకి ఒక్కొక్క వారానికి 2 పీరియడ్స్ చొప్పున సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందంటే ఫిబ్రవరి 17th to 21st వరకు, అంటే 17, 18, 19, 20, 21 అంటే 5 days ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది ఈ సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్. దీంట్లో ఇందాక ఆల్రెడీ చెప్పుకున్న వీడియో కూడా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. ముందు ఆ వీడియోని చూపించాలి, ఆ తర్వాత ఏం చేయించాలి, ప్రాక్టీస్ చేయించాలి, ఆ తర్వాత వర్క్షీట్స్ ద్వారా ఎవాల్యుయేషన్ జరగాలి. దాన్ని అసెస్మెంట్ అని చెప్పండి, అసెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ప్రాక్టీస్ మెటీరియల్ 17th to 21st ఫిబ్రవరి వరకు మనం చేయించాల్సి ఉంటుంది పిల్లల్ని. 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు. అలాగే సెకండ్ మెటీరియల్ ఎప్పుడు ఇస్తారంటే 24th to 28th ఫిబ్రవరి వరకు మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏ వీక్ ఆ వీక్ వైజ్గా మనకి ఈ ప్లాన్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దాన్ని టీచర్ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది మనం. అలాగే 3rd ప్రాక్టీస్ మెటీరియల్ ఎప్పుడు ఇస్తారంటే March 3rd to 7th. ప్రతిసారి మనకి 5 days. ఈ 5 days మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. 2 periods ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇవి ఫ్రాక్షన్స్ మీదే ఇస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రాక్షన్స్ మీదే ఇస్తున్నారు. ప్లస్ అదనంగా ఏం చేస్తారంటే ఇంకేమైనా మిస్కాన్సెప్షన్స్ ఉంటే వాటి మీద కూడా ప్రాక్టీస్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్ 4 కూడా ఇస్తారు. ఎప్పుడంటే 10th to 14th మార్చ్. ఇవన్నీ కూడా దాదాపు వర్కింగ్ డేస్లోనే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, మనం చేయాల్సింది కూడా మనం. అలాగే సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్ 5th, ఇది 17th to 21st of March ఇవ్వటం జరుగుతుంది. 21st of March ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ సిబిఐ ప్రాక్టీస్ మెటీరియల్ 6 కూడా ఇవ్వటం జరుగుతుంది 24th to 28th March. ఒకసారి చూడండి ఓవరాల్గా. ఫస్ట్ ప్రాక్టీస్ మెటీరియల్ ఏమో 17th to 21st ఫిబ్రవరి, సెకండ్ మెటీరియల్ ఏమో 24th ఫిబ్రవరి to 28th, థర్డ్ మెటీరియల్ ఏమో March 3rd to 7th March, అలాగే 10th March to 14th March ఫోర్త్ మెటీరియల్, ఫిఫ్త్ మెటీరియల్ ఏమో 17th to 14th March, అలాగే ఫిఫ్త్ మెటీరియల్ ఏమో 17th to 21st of March, సిక్స్త్ మెటీరియల్ ఏమో 24th to 28th March. దాదాపు ఇవి మార్చి ఎండింగ్కి దాదాపు ఈ ప్రాక్టీస్ మెటీరియల్ అంతా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ మొదటి నుంచి మనం అనుకుంటున్నాం మనం ఏం చేయాలి అనేది. టీచరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ టీచర్ అని చెప్పని అవి కూడా ఒకసారి చూద్దాం. అది చూసిన తర్వాత మనం ఒక వీడియోని ఎలా ప్లే చేయాలో కూడా చూద్దాం. మీకు వీడియో కూడా మనం చూద్దాం, ఒక 5 minutes వీడియో కూడా ఉంది, అది చూద్దాం. టెస్ట్ అసెస్మెంట్ జరిగిన తర్వాత ఆ మిస్కాన్సెప్ట్ ఏంటనేది చూద్దాం. దీంట్లో ఫస్ట్ చూడండి, ఫెసిలిటేటింగ్ మిస్కాన్సెప్షన్ వీడియోస్. ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఎన్ష్యూర్ స్టూడెంట్స్ వాచ్ ద డిజిగ్నేటెడ్ మిస్కాన్సెప్షన్ ప్యాకేజ్ వీడియోస్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ ఇవ్వబడిన వీడియోస్ అన్నిటిని కూడా పిల్లవాడు జాగ్రత్తగా చూసేటట్లుగా మనం ఎంకరేజ్ చేయాలి. ఎలా? ఎంకరేజ్ యాక్టివ్ అబ్జర్వేషన్ అండ్ డిస్కషన్ టు ఐడెంటిఫై కీ మిస్కాన్సెప్షన్. ఇక్కడ స్టూడెంట్స్ ముందు మనం ఒకసారి డిస్కస్ చేసాం. అక్కడ యాక్టివిటీస్ కానీ లేదా
వాచ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకునేలా మనం అవకాశం ఇవ్వాలి. అలాగే మనతో కూడా ఫ్రీగా డిస్కస్ చేసేటట్లుగా మనం ఇది చెప్పగలిగి ఉండాలి. అలాంటి ఈ అవకాశాన్ని ఆ క్లాస్ రూమ్లో మనం విద్యార్థికి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు విద్యార్థి ఫ్రీగా ఆ వీడియో చూస్తూ మాట్లాడగలగాలి. అలాగే వాళ్ళకి ఏదన్నా డౌట్స్ వస్తే క్లియర్ చేసుకోవడానికి మన దగ్గరికి వచ్చేలా ఉండాలి. అలాంటి వాతావరణాన్ని మనం క్లాస్ రూమ్లో క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు పిల్లవాడు కాన్సన్ట్రేట్ చేసేలా చూస్తూ మనం ఏం చేయాలంటే ఆ కాన్సెప్ట్ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యేటట్లుగా చేయాలి. ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ స్టెప్ బై స్టెప్ ఫాలోయింగ్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్. యాక్చువల్గా మన టెక్స్ట్ బుక్లో ఒక ప్రొసీజర్ ఉంది. దాని ప్రకారం అది వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదో చూస్తూ వాళ్ళు ఫాలో అయ్యేలా చూస్తూ ఆ ప్రొసీజర్ ప్రకారమే మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ క్లాస్ రూమ్ వాతావరణాన్ని బట్టి మనం వాళ్ళకి అందరికీ అనుకూలంగా ఉండేలా మనం ఆ క్లాస్ రూమ్ని చూసుకోవాలి. అలాగే వీళ్ళకి ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అసైన్ రిలవెంట్ ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ ఫర్ స్టూడెంట్స్ టు అప్లై దేర్ లెర్నింగ్. వాళ్ళు నేర్చుకున్న ఈ కాన్సెప్ట్స్ని వాళ్ళకి ఇవ్వబడిన ప్రాక్టీస్ పేపర్లో అప్లై చేస్తున్నారో లేదో మనం గమనించాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఆ రిలవెంట్ కాన్సెప్ట్ని ఆ ప్రకారం అప్లై చేస్తున్నారా లేదో చూడాల్సిన అవసరం కూడా ఉంది. మనం గమనించాల్సి ఉంటుంది. అదే క్రమంలో మనం స్టూడెంట్స్ని మానిటరింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనం గైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇది అసెస్మెంట్ కాదు, ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళు డౌట్స్ వచ్చినప్పుడు లేదా వాళ్ళు మిస్కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మరలా వీడియో ప్లే చేసి దాని ద్వారా మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాల్సి ఉంటుంది మనం. సో మానిటర్ స్టూడెంట్ ప్రోగ్రెస్ అండ్ ప్రొవైడ్ గైడెన్స్ వేర్ నెసెసరీ. ఎక్కడైతే అవసరం ఉందో దాన్ని మనం వాళ్ళకి గైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా అందరినీ గమనిస్తూ ఉండాలి. మనం ఇందాక అనుకున్నాం ఏంటంటే గ్రూపుగా కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాను. వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుని వాళ్ళలో కొద్దిగా తెలివిగల వాళ్ళు ఉండి అతను ఏం చేస్తాడంటే మిగిలిన వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం దగ్గర ఉండి ఆ గ్రూప్ దగ్గరగా ఉండి వాళ్ళలో ఏదన్నా రాంగ్ గైడెన్స్లో వెళ్తున్నారేమో చూస్తూ ఉండాలి. వాళ్ళు వెళ్లకుండా మనం గైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్లాస్ రూమ్లో. అలాగే ఈ ప్రాక్టీసింగ్ అయిపోయిన తర్వాత మనం అసెసింగ్ జరగాలి. అసెసింగ్ స్టూడెంట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాడు ఎంతవరకు అర్థమైంది అనేదాన్ని మనం అసెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలా చేస్తున్నామంటే స్మాల్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. కండక్ట్ స్మాల్ టెస్ట్ టు ఎవాల్యుయేట్ స్టూడెంట్స్ గ్రాస్ప్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని ఎంతవరకు గ్రాస్ప్ చేశాడు అనే దాని మీద మనం ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఇవ్వబడిన ప్రాక్టీస్ పేపర్ల ద్వారా కానీ లేదా మనం సెల్ఫ్గా టీచరు మనం ఓన్గా కూడా తయారు చేసుకోవచ్చు. లేదా మనకి ఇవ్వబడిన వర్క్షీట్స్ ద్వారా కూడా, వర్క్షీట్స్ ఉన్నాయి మన బుక్లో, ఆ వర్క్షీట్స్ ద్వారా కూడా మనం వాళ్ళని గైడ్ చేస్తూ ఆ మిస్కాన్సెప్ట్స్ లేకుండా మనం అసెస్ చేయొచ్చు. అలాగే ఐడెంటిఫై అండ్ అడ్రస్ రిమైనింగ్ మిస్కాన్సెప్షన్స్. ఇక్కడ అసెస్ చేసినప్పుడు ఇంకా 1-2 మిగిలి ఉండొచ్చు కొంతమందికి, అందరూ కాదు. దీంట్లో స్లో లెర్నర్స్ ఉండొచ్చు. ఆ స్లో లెర్నర్స్కి ఏం చేస్తామంటే మరలా ఇంకొకసారి గైడ్ చేస్తూ ఆ మిస్కాన్సెప్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని తొలగించేలా మనం అవాయిడ్ చేసేలా మనం ప్రయత్నం చేయాలి. మరలా ఒకసారి వీడియో ప్లే చేయగలిగితే సరిపోతుంది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాళ్ళని మనం గైడ్ చేస్తూ మరలా వేరొక అసెస్మెంట్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ పెట్టి తర్వాత ప్రాక్టీస్ చేయించి తర్వాత అసెస్మెంట్ చేస్తే అప్పుడు పూర్తి స్థాయిలో ఆ కాన్సెప్ట్ వస్తుంది. ప్రొవైడ్ టార్గెటెడ్ క్లారిఫికేషన్ టు ఎన్ష్యూర్ కాన్సెప్చువల్ క్లారిటీ. మనం ఇందాక అనుకున్నాం మనకి విద్యార్థి ఒక టార్గెట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్సే తీసుకుంటున్నాం మనం ఇక్కడ. ఆ ఫ్రాక్షన్స్లో ఈ
ఫ్రాక్షన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే విద్యార్థికి వాటి యొక్క కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థమైందా లేదా అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది నెక్స్ట్ సెక్షన్లో వస్తుంది, నెక్స్ట్ దాంట్లో వస్తుంది 5 minutesలో. ఆ 5 minutesలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం దాని గురించి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అసలు మనం ఇందా నుంచి ఆలోచించట్లా. అది స్టూడెంట్స్ మిస్కాన్సెప్షన్స్ ఏంటి, మిస్టేక్స్ ఏంటి. మిస్కాన్సెప్షన్స్, మిస్టేక్స్ అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ ఫాల్స్ బిలీఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఏం చేస్తాడంటే 38 అనే నెంబర్ ఉంది, ఆ నెంబర్లో 3 ఏ ప్లేస్లో ఉంది, దాని ఫేస్ వాల్యూ ఎంత. 8 ఏ ప్లేస్లో ఉంది, దాని ఫేస్ వాల్యూ ఎంత, ప్లేస్ వాల్యూ ఎంత. ఇక్కడ 3 ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ బాగానే చెప్తాడు, డిఫరెంట్గా 2 వేరువేరుగా ఉంటాయి కాబట్టి. 3 యొక్క ప్లేస్ వాల్యూ ఏమో 30 అవుతుంది, ఫేస్ వాల్యూ ఏమో 3 అవుతుంది. బట్ 8 వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 8 యొక్క ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ 2 కూడా ఒకటే అవుతాయి, గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ. కానీ వాడేమనుకుంటాడు, ఇది 2 ఒకటే ఉన్నాయి కాబట్టి అక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. 3ని కూడా అలాగే అనుకుంటాడు, కాబట్టి అది మిస్కాన్సెప్షన్ అవుతుంది. అలాగే మిస్టేక్స్ ఏంటంటే వాడు ఎస్ఎస్ చేసేటప్పుడు కానీ లేదా ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు, దాన్ని మిస్టేక్స్ కింద చెప్తాం మనం. కాన్సెప్ట్లో తప్పులు ఉండవు, కానీ చేసే సమ్లో మిస్టేక్స్ ఉంటాయి, కాబట్టి దాన్ని మిస్టేక్స్ అని చెప్తాం. ఇలా మనం ప్రతిదాన్ని చూసుకుంటూ ఆ మిస్కాన్సెప్షన్స్, మిస్టేక్స్ ఎలా చేస్తున్నారనేది మనం కరెక్ట్ చేసుకుంటూ విద్యార్థిని కరెక్షన్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉండాలి. అలాగే ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ఇందాక నేను చెప్తూ ఉన్నా మీకు ఈ ఆల్రెడీ ఇంతకుముందు ఇవ్వబడిన సిబిఏ ఎగ్జామ్లో అసెస్మెంట్లో ఈ బిట్ ఒకటి ఇవ్వటం జరిగింది. ఒకసారి చూడండి ఆ ఫ్రాక్షన్స్లో క్వశ్చన్. అది అవని, రాబిన్, స్తుతి అండ్ అపూర్వ వర్ ఆస్క్డ్ టు షేడ్ 1/4 ఆఫ్ ఏ సర్కిల్. దే షేడెడ్ ఇట్ యాజ్ షోన్ బిలో. వాళ్ళని షేడ్ చేయమని ఇస్తే ఒక సర్కిల్ని వాళ్ళు ఇలా షేడ్ చేశారండి. 1/4 ఆఫ్ ఏ సర్కిల్ అన్నాడు. 1/4 ఆఫ్ ఏ సర్కిల్ని షేడ్ చేశారంట. ఎలా షేడ్ చేశారో చూడండి. ఇక్కడ అవని ఎలా షేడ్ చేసిందో చూడండి, రాబిన్ ఎలా చేశాడో చూడండి, స్తుతి అలాగే అపూర్వ. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ కరెక్ట్ అన్నాడండి. ఇక్కడ హూ ఈజ్ కరెక్ట్ అని ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. బోత్ అవని అండ్ రాబిన్, బోత్ స్తుతి అండ్ అపూర్వ, ఓన్లీ అవని, ఓన్లీ రాబిన్. ఈ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరేమైనా గుర్తించగలరేమో చూడండి ఒకసారి. మన క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని ఏమైనా అడగండి ఒకసారి, చెప్పగలరేమో ప్రయత్నం చేయండి, లేదా మీరైనా ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ కొన్ని సందర్భాలు ఏంటంటే మనం కూడా ఏం చేస్తామంటే ఓవర్కమ్ చేస్తాం, అంటే ఓవర్లుక్ చేస్తాం. ఇది కాదు మనకి ఎవరు కరెక్ట్ అని చెప్పంటే చూద్దాం, దాన్ని డిస్కస్ చేస్తే చెప్తాను మీకు, అది చూద్దాం. ఇక్కడ హూ ఈజ్ కరెక్ట్ అంటే ఇక్కడ ఓన్లీ అవని కరెక్ట్ అని చెప్పంటున్నారు. ఓన్లీ ఎందుకని కరెక్ట్? అవని ఎందుకని కరెక్టు ఒకసారి గమనించండి. 1/4 అన్నాడు కదా, 1/4 అంటే ఏంటి అర్థం? ఒక సర్కిల్ని 4 పార్ట్స్ చేయమని, అంతే కదా. అవును, అందరూ 4 పార్ట్స్ చేశారు. అవని 4 పార్ట్స్ చేసింది, రాబిన్ 4 పార్ట్స్ చేశాడు, స్తుతి మాత్రం 5 పార్ట్స్ చేసింది, అపూర్వ 5 పార్ట్స్ చేసింది. మరి ఎవరు కరెక్టు? సరే, వాళ్ళు మీ ఆలోచన ప్రకారం 5 పార్ట్స్ చేయకూడదు, 4 అనుకున్నట్టయితే స్తుతి అపూర్వ తీసేద్దాం, అంటే వాళ్ళిద్దరు కరెక్ట్ కాదని తీసేద్దాం. మరి అవని రాబిన్ ఎందుకు కరెక్ట్ అవుతారు? రాబిన్ ఎందుకు కరెక్ట్ కాకూడదు? అవని ఎందుకు కరెక్ట్ అవుతుంది? ఒకసారి ఆలోచించండి మీరు. అది అవని 4 పార్ట్స్ చేసింది, రాబిన్ కూడా 4 పార్ట్స్ చేశాడు, కాబట్టి ఇద్దరు కరెక్ట్ నాకు తెలిసి నేను అనుకోవటం, అంతేనా? వెరీ గుడ్. కాదు, అది ఇక్కడ రీజన్ ఏంటంటే అవని ఈజ్ ఓన్లీ వన్ హూ డివైడెడ్ ద సర్కిల్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ అండ్ షేడెడ్ 1 పార్ట్ ఆఫ్ ఇట్. ఇక్కడ అవని ఏం చేసిందంటే ఈక్వల్ షేర్ చేసింది. ఇక్కడ దీని మీద మనం ఏం చేయాలంటే ఈక్వల్ షేర్ అనే దాని మీద మనం ఈ కాన్సెప్ట్ని పిల్లలకి ఎక్కించాలి. మిస్కాన్సెప్ట్ ఇక్కడే జరుగుతుంటుంది. నువ్వు 4 పార్ట్స్ చేయమన్నావా, 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలా, అది గుర్తుపెట్టుకోండి. మీకు టెక్స్ట్ బుక్లో ఫ్రాక్షన్స్లో 4th క్లాస్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది. మీకు ఆ టెక్స్ట్ బుక్లో ఏం చేసామంటే ఒక ఆబ్జెక్ట్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేయడం జరిగింది. దాన్ని ఆ మిస్కాన్సెప్ట్ కాకుండా ఆ కాన్సెప్ట్ని ఎక్కించినట్లయితే ఈక్వల్ షేర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ
బట్ నాట్ షేర్. ఈక్వల్ షేర్ ఉండాలి. ఈక్వల్ షేర్ జరిగితేనే జరుగుతుంది ఇది. సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్పచ్చు, మనం ఓన్లీ అవని ఈజ్ కరెక్ట్ అని మనం చెప్పచ్చు. ఓకేనా? సో ఆ మిస్కాన్సెప్ట్ పోయేలా మనం, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మీకు ఇచ్చింది. సిబిఐలో ఒక క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. ఇలాంటివి మన ప్రాక్టీస్ పేపర్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకేనండి? సో ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ అనేది మరలా ఇంకొకసారి చెప్తున్నాను, ఈక్వల్గా షేర్ చేయడం అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇక్కడ మరలా ఇంకొకసారి ఇవ్వడం జరిగింది చూడండి, మిస్కాన్సెప్ట్ డిస్క్రిప్షన్ అని చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ అక్కడ డిస్కస్ చేశాను మీ దగ్గర ఇందాక పేజీలో. మరలా ఒకసారి చూడండి. ఇక్కడ మనం 1/4 అన్నప్పుడు 4 పార్ట్సే చేయాలి. కాబట్టి స్తుతి, అపూర్వ 5 పార్ట్స్ చేశారు. బట్ స్తుతి 5 ఈక్వల్ పార్ట్స్ చేసింది, కానీ 4 కదా మనకు కావాల్సింది. స్తుతి రాంగ్. అలాగే అపూర్వ 5 పార్ట్స్ చేసింది, కాబట్టి ఇక్కడ 5 పార్ట్స్ అనేది తప్పు ఒకటి. రెండోది ఈక్వల్గా మాత్రం ఈక్వల్గా షేర్ చేయలేదు. అలాగే రాబిన్ వచ్చేసి 4 పార్ట్స్ చేశారు, కరెక్టే, కానీ ఈక్వల్గా షేర్ చేయలేదు, కాబట్టి డివైడ్ చేయలేదు. బట్ అవని ఏం చేసిందంటే ఈక్వల్గా డివైడ్ చేసింది, ప్లస్ 1/4 కాబట్టి ఒక పార్ట్నే షేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అది వస్తేనే ఫ్రాక్షన్స్లో ముందుకు వెళ్ళగలం, లేకపోతే మనం ఫ్రాక్షన్స్ ఎంత చెప్పినా ఉపయోగం ఉండదు. కాబట్టి అది ఇంకొకసారి మరలా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే వీడియోని కూడా మనం ప్లే చేయడం జరిగింది. మీకు ఆ వీడియో ఒకటి ప్లే అవుతుంది, ఒకసారి చూడండి. ఆ QR కోడ్ ద్వారా కూడా వీడియోస్ ఉన్నాయి. షో ద ఫాలోయింగ్ యూట్యూబ్ వీడియో టు ద స్టూడెంట్స్. ద వీడియో విల్ ప్రొవైడ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ensuring students can grasp the concept effectively. సో ఇక్కడ ఈ QR కోడ్లో ఉన్న వీడియోని కూడా మీరు QR కోడ్ రీడ్ ద్వారా చేసి చూపించండి. అలాగే ఇక్కడ మీకు ఒక వీడియో డిస్ప్లే అవుతుంది, చూడండి. హలో పిల్లలు, ఈ వీడియోలో మనం మొత్తాన్ని హోల్ సమాన భాగాలుగా ఈక్వల్ పార్ట్స్ విభజించడం మరియు దాన్ని భిన్నం అంటే ఫ్రాక్షన్ రూపంలో వ్యక్తీకరించడం నేర్చుకుంటాం. అప్పు బన్నీని తోట నుండి కొన్ని మామిడి పండ్లను తన ఇంటికి తీసుకురావాలని చెప్పాడు. బదులుగా అప్పు అతనికి ఇటువంటి పెద్ద దీర్ఘచతురస్రాకార చాక్లెట్ ఇస్తానని చెప్పాడు. ఇది విన్న బన్నీ అంగీకరించాడు. బన్నీ అప్పు తోటకి చేరుకుని అక్కడ చెట్టు చాలా పొడవుగా ఉండడం చూశాడు. అప్పుడే బబ్బన్ అటు నుండి వెళుతున్నాడు. అతను బబ్బన్ సహాయం కోరాడు. బబ్బన్ తాను చెట్టు ఎక్కి మామిడి పండ్లను తీసుకొస్తానని బన్నీకి చెప్పాడు. కానీ దానికి బదులుగా అతను చాక్లెట్లో సగం ఇవ్వాలని కోరాడు. పిల్లలు, మీకు సగ భాగం అంటే హాఫ్ తెలుసా? బన్నీకి ఇచ్చే చాక్లెట్ ఇలా దీర్ఘచతురస్రాకారంగా ఉందని అనుకుందాం. ఇప్పుడు మనం దీనిని ఈ విధంగా 2 సమాన భాగాలు అంటే ఈక్వల్ పార్ట్స్గా విభజిస్తే అప్పుడు ఈ భాగం ఈ 2 సమాన భాగాలలో 2 ఈక్వల్ పార్ట్స్ ఒక భాగం 1 పార్ట్. మనం దీనిని ఈ విధంగా భిన్నం రూపంలో ఫ్రాక్షన్ రాయవచ్చు. ఇక్కడ 2 అనేది ఈ మొత్తం భాగాల టోటల్ పార్ట్స్ సంఖ్యను మరియు 1 అనేది ఈ 2 సమాన భాగాలలో ఒక భాగం అంటే 1 పార్టును సూచిస్తాయి. మనం దీనిని ఈ మొత్తం చాక్లెట్లో సగ భాగం అంటే హాఫ్ అని కూడా అంటాం. బన్నీ అంగీకరించాడు. ఇప్పుడు బబ్బన్ వెంటనే చెట్టెక్కి మామిడి పండ్లన్నీ కోశాడు. కాని ఇదేమిటి, ఇద్దరూ కలిసి ఈ మామిడి పండ్లను అప్పు ఇంటికి ఎలా తీసుకువెళ్తారు? వాళ్ళిద్దరిలో ఎవ్వరి దగ్గర బుట్ట లేదు, బ్యాగు లేదు. చూడండి, చందా ఇటు నుండి వెళుతుంది. ఆమె వద్ద ఒక ఖాళీ బుట్ట కూడా ఉంది. బబ్బన్ మరియు బన్నీ ఆమెను బుట్ట అడిగారు మరియు మొత్తం కథ చెప్పారు. చందా తన బుట్టను వారికి ఇస్తానని చెప్పింది, కానీ ఆమె చాక్లెట్లో తనకు సమభాగం కావాలని అడిగింది. కాబట్టి ఇప్పుడు వారు ఆ చాక్లెట్ను 3 సమాన భాగాలుగా అంటే పార్ట్స్లో విభజించాలి. పిల్లలు, వారు ఈ చాక్లెట్ను 3 సమాన భాగాలుగా ఎలా విభజించగలరో మీరు చెప్పగలరా? మీకు కావాలంటే మీరు వీడియోను ఆపి సమాధానం కనుగొనవచ్చు. శభాష్ పిల్లలు, మీరు దీన్ని సరిగ్గా విభజించారు. ఇప్పుడు మీరు ఆ ముగ్గురికి వచ్చే భాగాల్ని భిన్నం రూపంలో ఎలా రాయగలమో చెప్పగలరా?
చాక్లెట్ యొక్క మొత్తం 3 సమాన భాగాలు అంటే ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి మరియు ప్రతి ఒక్కరికి దానిలో ఒక భాగం అంటే ఒక పార్ట్ లభిస్తుంది. ఇప్పుడు మనం దీనిని భిన్నం అంటే ఫ్రాక్షన్ రూపంలో ఈ విధంగా రాయవచ్చు. మనం దీనిని మొత్తం హోల్ చాక్లెట్లో 1/3 అంటే 1/3 అని కూడా అంటాం. ఈ విధంగా ముగ్గురికి 3/1 అంటే 1/3 చాక్లెట్ లభిస్తుంది. చందా కూడా అంగీకరించింది మరియు వారు మామిడి పండ్లన్నీ చందా బుట్టలో నింపారు. కానీ వారు బుట్టను ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు అది చాలా బరువుగా ఉంది మరియు వారిలో ఎవ్వరూ దానిని ఎత్తలేకపోయారు. అప్పుడే అటు నుండి భోలా గాడిద వెళుతుంది. మరోసారి భోలా కూడా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు మరియు దానికి బదులుగా అతను తనకు కూడా చాక్లెట్లో సమాన భాగం కావాలని కోరాడు. ఇప్పుడు మీరు ఈ చాక్లెట్ను 4 సమాన భాగాలుగా అంటే ఈక్వల్ పార్ట్స్గా విభజించగలరా? ప్రతి ఒక్కరికి వచ్చే చాక్లెట్ యొక్క భాగాలను భిన్నం అంటే ఫ్రాక్షన్ రూపంలో రాయండి. మీకు కావాలంటే మీరు వీడియోను ఆపి సమాధానం కనుగొనవచ్చు. శభాష్ పిల్లలు, మీరు దీనికి సరైన సమాధానం ఇచ్చారు. 1/4ను మనం 4వ వంతు అంటే 1/4 అని కూడా అంటాం. చివరికి ఆ నలుగురు మామిడి బుట్టతో అప్పు ఇంటికి చేరుకున్నారు. అప్పు బన్నీకి ఇలాంటి ఒక చాక్లెట్ ఇచ్చాడు. మీరు చెప్పినట్లుగా అతను ఆ చాక్లెట్ని 4 సమాన భాగాలుగా విభజించాడు మరియు ప్రతి ఒక్కరికి దానిలో ఒక్కొక్క భాగాన్ని ఇచ్చాడు. పిల్లలు, ఈ పాఠంలో మనం మొత్తాన్ని అంటే హోల్ సమాన భాగాలుగా అంటే ఈక్వల్ పార్ట్స్ విభజించడం గురించి మరియు దానిని భిన్నంగా అంటే ఫ్రాక్షన్ ఎలా రాయాలో నేర్చుకున్నాం. ఇలాంటి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇవ్వచ్చు. డైలీ లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా మన క్లాస్ రూమ్లో విద్యార్థులు చేసుకునేది కూడా మనం ఇవ్వచ్చు. ఓకేనండి. సో దాంట్లో క్వశ్చన్ చూడండి మరలా ఒకసారి. వాట్ డిడ్ యూ వాచ్ ఇన్ ద వీడియో? ఫస్ట్ వన్. వాట్ ఎగ్జాంపుల్స్ వర్ యూజ్డ్ ఇన్ ద వీడియో టు ఎక్స్ప్లెయిన్ ద టాపిక్? ఈ టాపిక్ ద్వారా నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నావు అది కూడా మనం ఒకసారి పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. కెన్ యూ గివ్ ఏ డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ యూ సా ఇన్ ద వీడియో? ఈ వీడియోలో చూసినట్లుగా నువ్వు ఏమన్నా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇవ్వగలవా అని చూడండి ఒకసారి. అలాగే స్టూడెంట్స్ని అడగచ్చు, లేదా మనం కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఆ వీడియో ద్వారా మనం కూడా కొత్త వీడియోలు ఏమైనా ఇవ్వగలమో చూడవచ్చు మనం అక్కడ. ఓకేనండి. రైట్. నెక్స్ట్ వన్. ఇక్కడ దీంట్లో ఈ యాక్టివిటీ యొక్క ఆబ్జెక్టివ్స్ అని చెప్పాను, ఒకసారి చూడండి. మీకు 30 to 45 minutes యొక్క వీడియో ఇది. మీకు స్టెప్ 2 ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్టివ్ స్టూడెంట్స్ విల్ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ ఫ్రాక్షన్స్ రిప్రజెంటింగ్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ఏ హోల్ అండ్ అన్ఈక్వల్ పార్ట్స్ కెనాట్ బి కన్సిడర్ యాజ్ ఫ్రాక్షన్స్. ఇందాక మీకు చెప్పాను క్లియర్గా, ఈక్వల్గా షేడ్ చేస్తేనే దాంట్లో ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ అని చెప్పంటాం, దాన్ని మాత్రమే ఫ్రాక్షన్ అని చెప్తాం. అన్ఈక్వల్గా షేర్ చేసిన ఆ పార్ట్స్ని మాత్రం దాంట్లో పార్ట్ను మాత్రం ఫ్రాక్షన్గా మనం చెప్పాం. అది మనం గుర్తించాలి అక్కడ. అయితే దీనికోసం మనం ఒక యాక్టివిటీ మనం చేయించవచ్చు. ఏంటంటే ఆ యాక్టివిటీ మనం విద్యార్థులందరికీ మనం ఒక 4 రెక్టాంగులర్ వైట్ పేపర్లు కానీ కార్డ్ బోర్డ్స్ కానీ స్టిక్స్ని కానీ లేదా ఐస్ పుల్లలు కానీ మనం పిల్లలకి ఇచ్చి లేదా ఇంకా అందుబాటులో ఉంటే చాక్లెట్లు కానీ ఇచ్చి మనం దాన్ని షేర్ చేసుకోమని చెప్పాలి. వాటిని కలర్ పేపర్స్ అయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఉంటే కనుక మనకు అందుబాటులో ఉంటే కలర్ పేపర్స్ అయినా పర్లేదు. ఏమీ లేనప్పుడు వైట్ పేపర్స్ తీసుకుంటే మన దగ్గర ఉంటుంది కాబట్టి వైట్ పేపర్స్ని చేయండి. దాన్ని మనం వాళ్ళు కట్ చేసి వాడిని షేర్ చేయమనండి. 4 ఈక్వల్ పార్ట్స్ గానో లేకపోతే ఒక గ్రూప్కి 4 ఈక్వల్ పార్ట్స్ చేయమనండి, ఇంకొక గ్రూప్నేమో 3 ఈక్వల్ పార్ట్స్ చేయమనండి, ఇంకొక దాన్నేమో 6, అలా రకరకాలుగా మనం A4 సైజు వాటిని ఈ రెక్టాంగులర్ స్ట్రిప్స్ని ఎన్ని రకాలుగా వాళ్ళు డివైడ్ చేయగలరో అన్ని రకాలుగా చేయమనండి. ఓకేనండి. ఇలా చేయటం ద్వారా మనకి ఈ యాక్టివిటీ ద్వారా మనకి ఈ ఫ్రాక్షన్స్లో ఈక్వల్ షేరింగ్ అనే కాన్సెప్ట్ పిల్లలందరికీ కూడా అర్థమవుతుంది.
ఓకేనండి. అలాగే ఈ యాక్టివిటీ చేసేటప్పుడు మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే అది అదే ఇందాక చెప్పాను మీకు, గ్రూప్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 3 or 4 స్టూడెంట్స్ కలిపి ఒక గ్రూప్గా చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు వీలైతే ఒక ఎగ్జాంపుల్ మీరు చూపించండి. వాళ్ళు చేసేటప్పుడు 1 రెక్టాంగులర్ స్ట్రిప్ తీసుకొని మీరు ఎలా షేర్ చేయొచ్చో ఒక రకం చూపించండి, ఒక పద్ధతిలో. వాళ్ళని డిఫరెంట్ సైజుల్లో కట్ చేసేలా ఏర్పాటు చేయండి. అలాగే చెప్పానుగా, దాన్నే వాళ్ళకి మనకు చాక్లెట్లు అవన్నీ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే వాడిని ఇమాజిన్ చేసుకోమని చెప్పండి. ఆ స్ట్రిప్నే, ఆ వైట్ పేపర్ స్ట్రిప్నే ఇమాజిన్ చేసుకోమని, అదే చాక్లెట్ అనుకోమనండి, ఇంకేదైనా అనుకోమనండి. లేదా మీకు అందుబాటులో ఉంటే ఫ్రూట్స్ ఏవైనా గోవాస్ కానీ, లేకపోతే జామకాయలు, అదే గోవాస్ కానీ, యాపిల్స్ కానీ అలాంటివి అందుబాటులో ఉంటే అవి కూడా చేసుకునే ఇబ్బంది లేదు. ఓకే. అలాగే వాటిని కెన్ డివైడ్ ఇట్ అని చెప్పని అడిగి దాని ద్వారా మనం కొన్ని క్వశ్చన్స్ వేయటం, ఈక్వల్గా షేర్ చేయటం, అలాగే ఈక్వల్గా షేడ్ చేయటం, రంగులు వేయటం కూడా, కొంతమందికి డివైడ్ చేసిన వాటి రంగులు వేయటం అంటే చెప్పడం కూడా చేయటం ద్వారా కూడా మనం ఈ ఫ్రాక్షన్స్ని చేయించవచ్చు. ఒకసారి టెక్స్ట్ బుక్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఇవ్వటం జరిగింది, మీరు దాన్ని కూడా కొన్ని గమనించండి. ఇలాంటివి మీరు పెన్సిల్ ద్వారా పార్ట్స్ చేసుకుంటూ చేయొచ్చు. ఇదిగో హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. వర్టికల్ లైన్స్, డయాగ్నల్ లైన్స్, ఆర్ వేవీ లైన్స్ అలాంటివి కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. ఓకే. అలాగే దీన్ని ఇప్పుడు చూడండి, ఒకసారి మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందాక అవని చేసింది చూసారా? అవని చేసినట్లుగా ఇక్కడ ఇద్దరు విద్యార్థులు చేశారు చూడండి. ఒక స్టూడెంట్ ఏమో 4 పార్ట్స్ చేశాడు, కానీ ఈక్వల్గా షేడ్ చేశాడు. యువతలేమో ఇది డిఫరెంట్గా, అంటే అన్ఈక్వల్గా షేడ్ చేయడం జరిగింది, పార్ట్స్ చేయడం జరిగింది. సో దాంట్లో ఈక్వల్గా షేర్ చేసింది మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఆ 2 పిక్చర్లు చూపించి విద్యార్థిని అడిగితే చెప్తాడు, ఈక్వల్గా ఉన్నాయా అన్ఈక్వల్గా ఉన్నాయా అనేది విద్యార్థి చెప్తాడు. ఓకేనండి. సో దీంట్లో 1/4 మనం 1/4 అనే కాదు, 1/2 కానీ, 1/5 కానీ, 1/3 కానీ ఏదైనా మనం తీసుకొని చేయొచ్చు. ఓకే. దీని ద్వారా మీరు ఈ ఫ్రాక్షన్స్లో మిస్కన్సెప్షన్ మనం పోగొట్టచ్చు. సో దీని ద్వారా మనం ఏం చేస్తాం, వీ కెన్ ఓన్లీ రిప్రజెంట్ ఈక్వల్ పార్ట్స్ యాజ్ ఫ్రాక్షన్స్. అంటే ఫ్రాక్షన్స్ ఎలా చెప్తాం అనుకున్నాం మనం ఇందాక, ఈక్వల్ పార్ట్స్ చేయడం ద్వారా, ఈక్వల్గా షేర్ చేయడం, ఈక్వల్గా షేడ్ చేయడం ద్వారా. కానీ అన్ఈక్వల్ పార్ట్స్ కెనాట్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఫ్రాక్షన్స్ బికాస్ ద డినామినేటర్ ఇన్ ఏ ఫ్రాక్షన్ రిప్రజెంట్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఇన్ విచ్ అ హోల్ ఈజ్ డివైడెడ్. అదే చెప్పింది మనం ఇందాక, ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్ విచ్ ఈజ్ ఈక్వల్లీ షేడెడ్ ఆర్ ఈక్వల్లీ షేర్డ్ ఆర్ ఈక్వల్ పార్ట్స్ అని చెప్పడం జరిగింది. దాన్ని ఇక్కడ మనం ఒకసారి చెప్పడం జరిగింది. ఓకేనండి. దీన్ని మీరు అందరూ స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తూ మిస్కాన్సెప్షన్ పోగొడతారని కోరుకుంటూ ఆదినారాయణ.